నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో డ్రైనేజ్ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి। పారిశుద్ధ్య సిబ్బందిపై లంచాల ఆరోపణలు వినిపిస్తున్నాయి। డ్రైనేజ్ శుభ్రం చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని సిబ్బంది అంటున్నారని స్థానికులు వాపోతున్నారు। ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన వారి ఇళ్ల వద్ద మాత్రమే శుభ్రతా పనులు నిర్వహిస్తున్నారని, పక్క ఇల్లు వారు అడిగితే మీరు కంప్లైంట్ ఇవ్వలేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఎన్ని ఫిర్యాదు చేసినా సరిగ్గా పట్టించుకోవడం లేదని వాపోయారు। ఈ సమస్యపై స్పందించిన స్థానిక నాయకుడు పరమేశ్ యాదవ్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పరిస్థితిని పరిశీలించారు। అనంతరం సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా తగిన సిబ్బంది, వాహనాల కొరత ఉందని సిబ్బంది తెలిపారు। ఈ సందర్భంగా పరమేశ్ యాదవ్ మాట్లాడుతూ గతంలో పారిశుద్ధ్య వ్యవస్థ సక్రమంగా పనిచేసేదని, ప్రస్తుతం సిబ్బంది కొరతతో పాటు అవినీతి పెరగడం వల్ల పరిస్థితి దిగజారిందని విమర్శించారు। అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి సమస్యలు కొనసాగడం దురదృష్టకరమని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు। లేని పక్షంలో ప్రజలతో కలిసి కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు।